బేస్ తగ్గించండి. బైబిల్ గ్రంథంలో నుండి దయచేసి లూకా రాసినటువంటి సువార్త 1వ అధ్యాయం, లూకా రాసిన సువార్త 1వ అధ్యాయం 5-6 వచనాలు దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకా రాసినటువంటి సువార్త 1వ అధ్యాయం 5-6 వచనాలు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. చదువుతారా? యూదయ దేశపు రాజు అయిన హేరోదు దినములలో అబియా తరగతులలో ఉన్న జకరియా అను ఒక యాజకుడు ఉండేను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే. ఆమె పేరు ఎలిజబెత్. వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండేది. దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఉన్న ఎలిజబెత్, జకరియా అనే భార్య భర్త. వీళ్ళు ఇద్దరు కూడా యాజక ధర్మం చేస్తున్నారు. యాజకుడు, ఈ రోజులో పాస్టర్స్ అంటారు. ఆ దినాల్లో వారు యాజకులు అంటారు. దేవుని యొక్క ఆలయంలో పరిచయం చేసేవారు, ప్రజలకు వచ్చి దేవుని మాటలు చెప్పేవారు. ఆ యాజక ధర్మము చేస్తున్నటువంటి జకరియా, ఎలిజబెత్ ఇద్దరు కూడా చక్కటి భార్య భర్తలు. కానీ వారు దేవుని యందు భయభక్తులు కలిగిన వారే, కానీ వారికి సంతానం లేదు, వారికి బిడ్డలు లేదు. ఒక కొరత ఉంది. ఏంటండి? మంచివారు అంటున్నారు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు అంటున్నారు, మరి వాళ్ళకి కొరతలు ఉన్నాయి కదా, వాళ్ళకి సంతానం లేదు కదా, ఆమె గొడ్రాలు కదా అని మనం అనుకోవచ్చు. కానీ వారి జీవితంలో కొన్ని కొరతలు ఉన్నప్పటికీ వారు దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నారు. శారీరకముగా వారిలో కొంత అననుకూలత ఉన్నప్పటికీ దేవుణ్ణి నిందించలేదు, దేవుణ్ణి అవమానంగా మాట్లాడలేదు, లేకపోతే భర్త తన భార్యని అవమానించలేదు, ఒకరినొకరు నిందించుకోలేదు. కానీ వారిద్దరూ కూడా సకల విధములైనటువంటి ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను వారు నిరపరాధులుగా ఉండేది. వారు నిరపరాధులుగా ఉన్నారు. ఏ విధమైనటువంటి మచ్చ లేకుండా ఉన్నారు. బ్లైండ్నెస్, స్పాట్లెస్. ఏ విధమైనటువంటి వారి జీవితమును చూచినప్పుడు వారు విసుక్కోలేదు, సడుక్కోలేదు, దేవుడు ఇలా చేశాడు అనుకోలేదు, లేదా దేవుని విడిచిపెట్టలేదు, దేవుని యొక్క ఆజ్ఞలను మీరలేదు, తొట్టిల్లిపోలేదు, ఇంకొక రీతిగా వారు వెళ్ళలేదు. కానీ వారు ఇరువురు కూడా దేవుని యొక్క సకల విధములైనటువంటి ఆజ్ఞలు చొప్పునను న్యాయ విధుల చొప్పునను వారు నిరపరాధులుగా నడుచుకున్నారు. హల్లెలూయా. ఒక కుటుంబము ఉంది అంటే, ఒక భార్య భర్త కుటుంబం ఉందంటే, ఆ కుటుంబములో ఏదైనా ఒక చిన్న లోటు రాగానే, ఏదైనా ఆ కొంత కొరత రాగానే మనము ఒకరి మీద ఒకరు ఏం చేస్తామండి? నిందించుకుంటాం. లేకపోతే ఆ కొరతను బట్టి మనము ఒక సమాధానాన్ని కోల్పోతాం, ఒక శాంతిని కోల్పోతాం,
నీ ఇంటిలో నీకు నెమ్మది లేకుండా ఉంటావు. కానీ వీరిద్దరి యొక్క జీవితాన్ని మీరు ఒకసారి గమనించారు. ఏ విధమైనటువంటి సణుగుడు లేదు, ఏ విధమైనటువంటి కొరత ఉన్నప్పటికీ కూడా కొరత లేనట్టుగానే వారిద్దరు కూడా నడుచుకుంటూ దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ధర్మశాస్త్ర ప్రకారముగా వారు నడుచుకుంటూ ఉన్నారు. ఈ రోజున దేవుని చేత మనము ఒక యోగ్యులముగా, నిందలేని వారిగా, ఒక మంచి సాక్ష్యం మన జీవితంలో కావాలి. ఎవరు చెప్పగలుగుతారండి? ఇప్పుడు ఒకవేళ మీరు నన్ను గురించి పాస్టర్ గారు చెప్పారు, ఆయన పాస్టర్ భగవాన్ దాస్, ఆయన మాకు తెలుసు పెద్ద పాస్టర్ గారు అని నన్ను గురించి ఒకవేళ చెప్పవచ్చు. కానీ మన గురించి చెప్పేది ఎవరయ్యా అంటే మనుషులు ఒకవేళ నా యొక్క పైరూపం చూస్తారు, నా అంతరంగం వారికి తెలియదు. కానీ దేవుడికి మన ఆంతర్యము తెలుసు. మన అంతరంగములో ఉన్నటువంటి హృదయ ఆలోచనలను ఎరిగినటువంటి దేవుడు. మన అంతరంగంలో ఒకవేళ బాధ ఉండొచ్చు, పైకి నవ్వుతూ ఉండవచ్చు కదా. కాబట్టి ఈ రోజున దేవాది దేవుడు ఆయన ఎలాంటి వాడయ్యా అంటే ఆయన మన హృదయ రహస్యములన్నింటినీ కూడా ఎరిగిన. అందుకని కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో పౌలు అపోస్తలుడు అంటాడు, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో ఒక చక్కని మాట అంటున్నాడు. 10వ అధ్యాయం 18వ వచనములో ఎవరు యోగ్యులు అంటే ప్రభువు మెచ్చిన వాడే యోగ్యుడు. తెలుస్తారా? శరీర ప్రకారమైన కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10:18 శరీర ప్రకారమైన ఇశ్రాయేలును చూడండి. 2 కొరింథీ మెచ్చుకున్నవాడే ప్రభువు మెచ్చుకున్నవాడే యోగ్యుడు. గాని అది యోగ్యుడు. ఎవరు యోగ్యుడు? ప్రభు మెచ్చుకోవాలి. ప్రభు మెచ్చుకోవాలంటే ప్రభువుకి మెచ్చుకునేటువంటి జీవితము మనం జీవించాలి. భార్యాభర్తలు ఉన్నారు అంటే ఆ భార్యాభర్తలు కూడా వారి జీవితం ఎలా ఉండాలంటే ప్రభు మెచ్చుకునే వారిగా ఉండాలి. బైబిల్లో చాలా మంది చక్కటి భార్యాభర్తల గురించి ఉంది. ఈ రోజున పెళ్లి రోజు కాబట్టి పెళ్లి ప్రసంగం చేయొచ్చు, అయినప్పటికీ కూడా సంఘస్థులు ఉన్నారు కాబట్టి అటు సంఘానికి ఇటు పెళ్లి చేసుకున్నటువంటి మీ పాస్టర్ గారికి పాస్టర్మ గారికి కొన్ని మాటలు, అలాగే మీకు కూడా కొన్ని మాటలు చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. నా పెళ్ళైతే హైదరాబాద్లో పాస్టర్ పిఎల్ పరంజ్యోతి నాయన్ గారు చేశారు. ఆయనతో పాటు 7 పాస్టర్లు ఉన్నారు. ఒకరి తర్వాత ఒకరు మాట్లాడి ఎన్ని గంటలు అంటే అన్ని గంటల మధ్యాహ్నం 2 అయిపోయింది. ఏంటయ్యా అంటే ఇంకా భోజనాలు ఇంకా ఉండలేదండి, కొంచెం లేట్ అవుతుందండి, ఇంకొక ఆయన ప్రసంగం చేస్తున్నాడు. అదేంటంటే కాబట్టి వారు చేసిన అనేకమైనటువంటి వర్తమానాలు ఉదాహరణలు నా మనసులో ఉన్నాయి. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నాకు చెప్తున్న మాటలు నేను మీకు చెప్తున్నాను. మన జీవితములు ఒక యోగ్యమైన జీవితముగా ఉండాలి. మన ప్రవర్తన ఒక యోగ్యమైన ప్రవర్తనగా ఉండాలి. అందుకే బైబిల్లో చెప్పబడుతుంది, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనములో అంటున్నాడు కదా, దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన అది ఎలా ఉండాలి? దేవుని మందిరానికి వచ్చేవాడు ఎలా ఉండాలి? దేవుని మందిరానికి వచ్చిన వాళ్ళు ఎలా ఉండాలి? మందిరంలో రాని వాళ్ళు మందిరంకి వచ్చిన వాళ్ళకు కూడా ఒకే రీతిగా ఉంటే ప్రయోజనం లేదు. దేవుని మందిరములకు వచ్చినటువంటి నీవు నీ ప్రవర్తన దిద్దుకుంటూ ఉండాలి, నీ ప్రవర్తన సరి చేసుకుంటూ ఉండాలి. మనం ఎలాగ మార్చబడాలి అంటే ఆ ప్రభువు వలె మనం మార్చబడాలి. ఆయన పోలి మనం ఉండాలి, ఆయన వలె మనం జీవించాలి. కాబట్టి ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగం అంటున్నాడు కదా, ప్రభువు మెచ్చుకునేవాడే యోగ్యుడు. ప్రభువు మెచ్చుకుంటున్నాడు. ఈ రోజున ప్రభు నిన్ను మెచ్చుకోవాలంటే నువ్వేం చేయాలమ్మా?
ప్రభు మెచ్చుకోవాలంటే ఏం చేయాలి? ప్రభుకి ఇష్టమైనది ఒక పని చేయాలి. బైబిల్లో ఒక శతాధిపతి గురించి మనుషులందరూ, యూదులందరూ వచ్చి, అయ్యా ఇతడు యోగ్యుడు, ఇతడు ఎన్నో మందిరాలు కట్టించాడు, ఈయన గొప్పవాడయ్యా, ఈయనకి సహాయం చేయి, ఆయన ఆ దాసుడు బాగోలేదంట, అతన్ని బాగు చేయయ్యా అన్నాడు. అప్పుడు ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఆయన ఏమంటున్నాడు? అయ్యా నీవు నా ఇంటికి రావడానికి నేను యోగ్యులను కాను, నీ మాట చెప్పు, నా దాసుడు అక్కడ బాగైపోతాడు అని చెప్పాడు. అప్పుడు యేసు ప్రభు వారు ఏం చేశారు తెలుసా? అతన్ని నొచ్చుకున్నాడా మెచ్చుకున్నాడా? మెచ్చుకున్నాడు. ఎందుకు మెచ్చుకున్నాడు? ఇశ్రాయేలులో అయినను ఇంతటి గొప్ప విశ్వాసం ఉన్నవాని నేను చూడలేదు. మెచ్చుకున్నాడు ప్రభు. అతని విశ్వాసాన్ని చూసి మెచ్చుకున్నాడు, అతని ప్రవర్తన బట్టి మెచ్చుకున్నాడు. అయ్యా ఒకడు రాంటే వస్తాడు, వాడు పోంటే పోతాడు, నీ శతాధిపతిని, కానీ నువ్వు నా ఇంటికి రావడానికి కూడా నేను పాత్రుని కానయ్యా. యేసయ్యా ఒక్క మాట చెప్పయ్యా, నువ్వు ఒక్క మాట చెప్తే చాలు, నా దాసుడు అక్కడ బాగైపోతాడని చెప్పగానే యేసయ్య ఆశ్చర్యపడి ఇశ్రాయేలీల్లో బహుజన సమూహం చూసి, ఇంతటి విశ్వాసం ఉన్న వాడిని నేను ఎక్కడా కూడా. ఈరోజు నిన్ను దేవుడు మెచ్చుకోవాలి అంటే నీలో ఉండవలసింది ఏంటంటే ఆయన మీద విశ్వాసము ఉండాలి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట, అది దేవునికి ఇష్టముగా మనం జీవించాలి. దేవునికి ఇష్టమైనటువంటి జీవితం. ఒక స్త్రీ ప్రభు దగ్గరికి వచ్చింది. ప్రభు ఆ ఇంట్లో కూర్చున్నాడు. కూర్చున్నప్పుడు ఆమె అచ్చ జటామాంసి సేరున్నర ఎత్తు తీసుకుని వచ్చి ఆ గుడి పగలగొట్టి పూర్తిగా ఆయన మీద పోసేసి, అందరూ చూసి అంటున్నారు, శిష్యులు చూసి, యోధా ఇస్కరియోతు చూసి, ఎందుకు ఇంత వేస్ట్ చేసావు, 300 దేనాలకి ఇది అమ్మితే పేదలందరికీ పెట్టొచ్చు కదా అని అన్నాడు. యేసు ప్రభువు ఏమన్నాడు తెలుసా? ఆమె జోలికి మీరు ఈమె నా భూస్థాపన నిమిత్తమై ఈమె చేసినటువంటి కార్యము చాలా ఘనమైన కార్యం. సువార్త ఎక్కడ ప్రకటించబడుతుందో అక్కడల్లా ఈమెను గురించి. కాబట్టి ఒక యోగ్యురాలుగా ప్రభు ఏమన్నాడు? ఆమెను మెచ్చుకున్నాడా? నొచ్చుకున్నాడా? మెచ్చుకున్నాడు. ప్రభు మెచ్చే పని నువ్వు చేస్తున్నావా? ప్రభు మెచ్చే కార్యములు మనం చెయ్యాలి. ప్రభుకి ఇష్టమైనటువంటి పని ఏంటి? ప్రభుకి ఇష్టమైన పని ఏంటి? ఆత్మలను మనము పాస్టర్ గారు ఎందుకు వచ్చేసారు ఈ ఊరికి? ఎందుకు ఈ ఊర్లో సేవ చేస్తున్నారు? వాళ్ళ ఊర్లో ఉంటే వాళ్ళకి ఇంకా ఇక్కడికంటే కూడా ఆ కృష్ణ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలు సస్యశ్యామలుగా ఉంటాయి. నాకు తెలుసు. మేము కూడా ఒంగోలుకు వచ్చాం. ఒంగోలుకు వచ్చి నేను చూసిన వెంటనే వెళ్ళిపోవాలనుకున్నా. నేను రావడం నన్ను పంపించింది కబాడీపాలెంకి. ఈ కబాడీపాలెంకి వచ్చేటప్పటికల్లా అప్పుడే ఇద్దరు కొత్తగా పెళ్లి చేసుకుని వచ్చాం. కొత్తగా పెళ్లి చేసుకుని ఆ కబాడీపాలెంలో చిన్న పెంకుటింట్లో ఆ చర్చి ఉంది. ఇలాగే చిన్న పెంకిలో 20 మంది కూర్చున్నారు. ఆ పక్కన చిన్న ఒక రూమ్ మాకు ఇచ్చారు. అక్కడ సేవ మొదలు పెడదామని సేవ చేస్తుంటుంటే రాత్రి అయ్యేటప్పటికెళ్ళ కేకలు, కొట్టుకోవడం, తిట్టుకోవడం, గందరగోళం, తాగినోడు, అరిసుడు. నేను తలుపులు కిటికీలు మొత్తం వేసేసుకొని మిగతా లోపల కూర్చునేవాడు. స్తోత్రం ప్రభు, స్తోత్రం ప్రభు. తెల్లారి ఎప్పుడు తెల్లారి కదా దేవుని మహాకృప చేత దినదినము దేవుని సేవ చేస్తుండగా వాళ్ళ రౌడీలైనా, తాగుబోతులైనా, ఎటువంటి వాళ్ళైనా దేవుడు వాళ్ళని మార్చి ఇప్పుడు దేవుని సంఘం దేవుడు వాళ్ళని రక్షించాడు. ఆ రౌడీలకే బాప్తిస్మం ఇచ్చాను. వాళ్ళు దేవుని సేవకులు చేశాను. వాళ్ళు ఇప్పుడు చుట్టుపక్కల గ్రామాల్లో
దేవుని యొక్క పరిచర్య చేస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు చెప్తున్నామంటే ఈ ప్రాంతానికి రావాలంటే మాకు భయం. ఇది మా చిన్నాన్నగారు పబ్లిక్ ప్రాసిక్యూటర్, మార్చి ఇంగ్లీష్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ టెక్సాస్ ఏలూరు. ఆయన అన్నాడు, అరే అది ఏరియా అంటారు, ఇది పనిష్మెంట్ ఏరియా అన్నారు. ఆ దినాలు 83లో ఈ ప్రాంతం అంతా పనిష్మెంట్ ఏరియా. ఎవరైనా వాళ్ళు పనిష్మెంట్కి ట్రాన్స్ఫర్ చేసేస్తారు ఇంత దూరం, కాబట్టి ఎందుకు అక్కడికి వెళ్తున్నా, ఇక్కడ సేవ చేసుకోకూడదా అన్నారు. నేను అన్నాను, చిన్నానా దేవుని సేవకు ఆయన గుమ్మడి వారి విజయలక్ష్మి గారు ప్రవర్తించాడు. నా కుమారుడు భగవంతు శృంగోరికి వెళ్ళి ఉన్నాడు, కాబట్టి దేవుడు చెప్పిన మాట నేను వినాలి అని చెప్పి నా భార్య ఆమె విగ్రహారాధన వెంకటేశ్వర స్వామి భక్తురాలు అయితే ప్రభువు తెలుసుకుంది, వాళ్ళ చెల్లెమో యేసు ప్రభువు తెలుసుకుంది. ఈవిడికి ముందు దేవుని గురించి తెలియదు. ఈవిడి అనేది మా దేవుడు ఎలాంటి వాడు తెలుసా, నిలువెల్ల బంగారం. మీ దేవుడు పుట్టి కర్ర మీద ఓ చిన్న గుడ్డ కట్టుకుని అక్కడ నిలబడేవాడు మీ దేవుడు అంటాడు. వీళ్ళతో కొట్టుకుంటా ఉంది. ఈవిడ సెలవులకి వెళ్ళి స్కూల్ అమలాపురంలోంచి ఈ వచ్చేది మా భార్య ఊరు భద్రాచలం దగ్గర కేకు బాక కోనవరం దగ్గర, అర్థమైందా? అయితే ఆమె ప్రభుని ఎరిగి ప్రభు యొక్క సేవ చేయడానికి ప్రాంతంలోకి మేమిద్దరం వచ్చినప్పుడు, దేవుని బిడ్డలారా మాకెవరయ్యా అంటే మా కష్టాల్లో శ్రమల్లో బాధలు ప్రభువే మాకు దేవుని స్తోత్రం కలుగునుగా. కాబట్టి మనం ఏ విషయంలో కూడా మనం భయపడక్కర్లేదు. మేమిద్దరము కూడా ఒకే ఒక్క రిక్షాలో సేవకు వచ్చినప్పుడు ఒకే ఒక్క రిక్షాలో మా సామాను, మా పెట్లు, మా అంతా కూడా రైల్వే స్టేషన్లో దిగాము, వచ్చాము, సేవ మొదలు పెట్టాము. దేవుడు మమ్మల్ని విడిచిపెట్టదు. మొట్టమొదటిగా దేవుని సంఘం కట్టాలని తీర్మానంతో దేవుని సంఘం కట్టాలి. దేవుని ఆలయాలు చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని గ్రామాలకి సేవ కట్టాము. తర్వాత దేవుడు నాకు కావలసిన గృహాలు, నాకు కావలసినవన్నీ కూడా దేవుడు నాకు ఇచ్చాడు. నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నాను అంటే, సేవలో అనేకమైన తొందరలు వస్తాయి, ఎంతో వేదన ఉంటుంది, కష్టం ఉంటుంది, బాధ ఉంటుంది. కానీ చివరికి దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు. మనము దేవుని యందు విశ్వసించి దేవుని వైపు మీరు చూసినట్లయితే, మనుషుల వైపు చూస్తే మనము పిలిచిన దేవుడు, మీకు దర్శనమిచ్చిన దేవుడు, మిమ్మల్ని పంపినటువంటి దేవుడు నమ్మదగిన, ఆయన నమ్మదగినటువంటి దేవుడు. ఆయన ఏనాడు కూడా ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కానీ. కాబట్టి ఈ రోజున భార్య అయినా భర్త అయినా ఎలా ఉండాలి, జాగ్రత్తగా వినండి. మీ కుటుంబాలు కూడా వినండి. ఎలా ఉండాలి అంటే యోగ్యురాలుగా ఉండాలి. సామెతలు 12వ అధ్యాయము 4వ వచనంలో అంటాడు, యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము. యోగ్యురాలంట తన పెనిమిటికి కిరీటం. ఒక యోగ్యత పెనిమిటికి ఒక కీర్తి తీసుకొస్తుంది ఆడ మనిషి. స్త్రీలు కుటుంబంలో ఉన్నటువంటి భార్యాభర్తలు మీ ఐక్యతలోనే ఉంది ఆశీర్వాదం. భార్యాభర్తలు ఇద్దరు యొక్క అనుబంధమే మీ జీవితంలో గొప్ప ఆశీర్వాదము కలుగుతుంది. ఈ ఎలిజబెత్ జకరియా అని చెప్పాను కదా మొట్టమొదటిగా, వారిద్దరూ కూడా సకల విధములైన ఆజ్ఞలు చొప్పున నడిచిన తరువాత దేవుడు వారిని కరుణించి ఒక చక్కని కుమారుని ఇచ్చాడు. ఆయన పేరు యోహాను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఆ ఇల్లు ఎటువంటి ఇల్లు అయ్యా అంటే, ఎలిజబెత్ దేవుని ఆత్మ చేత అభిషేకించబడినటువంటి బిడ్డ. రాసిన సువార్త 1వ అధ్యాయము
40వ వచనములో మనం చదువుతున్నప్పుడు జకర్యా దేవుని ఆత్మ చేత అతడు నింపబడిన వాడు. అలాగే ఎలిజబెత్ దేవుని ఆత్మ చేత నింపబడినటువంటిది. అలాగే యోహాను చూసినప్పుడు యోహాను దేవుని ఆత్మ చేత నింపబడినటువంటి వాడు. మొదటి అధ్యాయం 15వ వచనంలో. కాబట్టి టోటలీగా ఆ ఇల్లు ఎటువంటిదంటే ముగ్గురు కూడా దేవుని ఆత్మ చేత అభిషేకించబడిన వారు. దేవుని స్తోత్రం చెల్లిద్దామా? దేవుని స్తోత్రం చెప్పండి, దేవుని స్తుతించండి. ఈ రోజున మన ఇంటిలో మన గృహము ఆస్వాదించబడాలి అంటే దేవుని వాక్యము ద్వారా నీవు నింపబడాలి. దేవుని మాటలు మీరు వినాలి, దేవుని సన్నిధికి రావాలి, దేవుని వాక్యము కొరకు ఆసక్తితో మీరు కూర్చోవాలి. ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడా నాతో ఏం మాట్లాడతావు తండ్రి? నీవు నాతో మాట్లాడు ప్రభువా, నీవు నాతో మాట్లాడు. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా, నీ దర్శనమే నాకు మేలయ్యా, నీ దర్శనమే నాకు కావయ్యా. ప్రభువా నీవే మాట్లాడు. ప్రభువా నీవే మాట్లాడు. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా, నీ దర్శనమే నాకు కావయ్యా, నీ దర్శనమే నాకు కావయ్యా. నీవే మాట్లాడు. నీ వాక్యమే ఆజ్ఞలు చొప్పున నీవు కూడా నడిచినట్లయితే, దేవుని వాక్యానుసారముగా మీరు బాప్తిస్మము పొందినట్లయితే, దేవుని చిత్తమునకు మీరు లోబడి దేవుని సన్నిధిలో దేవుని యొక్క పరిచర్యలో మీరు కూడా సాగినట్లయితే మీ కుటుంబాన్ని కూడా దేవుడు ఆశీర్వదించును గాక. ప్రభు మీ కుటుంబాన్ని దీవించును గాక. మీ కుటుంబంలో ఉన్నటువంటి శాపమును కొట్టివేయును గాక. దేవుని స్తోత్రం చెప్పాలి. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. మన కుటుంబంలో ఆశీర్వాదం కావాలి. అయ్యా మా కుటుంబము దీవించబడాలి. అయ్యా నా కుటుంబము అయ్యా కొరతతో ఉందయ్యా, లేమితో ఉందయ్యా, కన్నీరుతో ఉందయ్యా, దుఃఖంతో ఉన్నామయ్యా, కన్నీరుతో బాధతో ఉన్నానయ్యా. ఒకవేళ ఈ రోజు నువ్వు అనుకుంటున్నావే, అయితే దేవుని వాక్యానుసారంగా ఈ ఎలిజబెత్ జకర్యా ఇద్దరు కూడా నిరపరాధులుగా, అనిందులుగా దేవుని దృష్టిలో అమ్మా, దేవుని దృష్టిలో ఎలా ఉన్నారు వాళ్ళు? దేవుని దృష్టిలో నిరపరాధులుగా ఉన్నారు. మనుషులు ఒకవేళ మన పైకి పెంచుకుంటారు, పక్కకి వెళ్ళిన తర్వాత చూసారా? కానీ దేవుడు అట ప్రభువు మెచ్చుకున్నవాడే ఒక యోగ్యమైన
ఈ రోజున దేవుని సంఘము, దేవుని బిడవమైనటువంటి దేవుడు ఏమని కోరుకుంటున్నాడు తెలుసా? అసలు మన గురించి దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? నీవు నిర్దోషిగా ఉండాలి. ఈ జగత్తు పునాదులు వేయబడక మునిపే, నువ్వు పుట్టక ముందే నిన్ను గురించి దేవుడు ఏమనుకున్నాడు తెలుసా? ఎఫెసీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో రాశారు. ఏమంటున్నాడు? దయచేసి వాక్యంలో మనం చదివితే, ఎఫెసీ 1వ అధ్యాయంలో దయచేసి 4వ వచనం నుండి చదువుతున్నాం. చదవండి ఎవరైనా. తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారునిగా స్వీకరించుటకై ముందుగా, ఈ మాట గమనించండి, మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. నువ్వు ఒక పరిశుద్ధముగా ఉండటం కొరకు, ఆయన నిర్దోషిగానే ఉండటం కొరకు నిన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు. ఒకవేళ అనుకోవచ్చు, నాకు తెలియదండి దేవుడు ఏర్పరచుకున్నట్టుగా, నీకు అర్థం కాకపోవచ్చు. ఈ రోజున నేను ఇక్కడ కూర్చున్నామంటే ఇది దేవుని యొక్క ఏర్పాటు. దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. దేవుడు నిన్ను ప్రేమించాడు. జగత్ పునాది వేయబడక మునిపే ఆయన మనలను ఏర్పరచుకున్నాడు. రాజులైన, యాజకులైన, పరిశుద్ధమైన జనాంగముగా దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. నిన్ను తక్కువ వారిగా నిన్ను రాజుగా చేస్తానంటున్నాడు, యాజకులుగా చేస్తానన్నాడు. ఆయన సొంత జనాంగముగా చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద మన రాజ్యాలు, ఈ లోకము రాజ్యాలన్నీ కూడా కొంతకాలమే. అయితే యుగాయుగములు దేవునితో మనము సదాకాలము నిత్య రాజ్యములో ఉంటాం. ఆ నిత్య రాజ్యము ఎన్నడూ లైవ్ కానటువంటిది, అది యుగాయుగములు ఉండేటువంటి రాజ్యం. అలాంటి నిత్య రాజ్యమునకు దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. ఆ రాజ్యములకు నేను యోగ్యత కలిగి ఉండాలి. మనము నిందారహితముగా ఉండాలి. మనము ఎలాంటి జీవితం జీవించాలి అంటే ప్రభు అంటాడు, నీవు నిర్దోషిగా ఉండాలి. దోషిగా మనం నిర్దోషులుగా ఉండాలి. అయితే మన పాపులమే, మన చెడు జీవితములే, మన ఆలోచనలు, మన తలంపులన్నీ కూడా దేవునికి ఇష్టమైనవి కావు కదా. ఎలాగ మనం పరిశుద్ధపరచబడగలమంటే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్తము, ఆయన పుణ్య రక్తము ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. ఎలా చేస్తుందని, కొంచెం రక్తం ఇవ్వండి, ఏదైనా రక్తం ఇవ్వండి అని ఆయన మన కొరకు సిలువలో కార్చిన అలాంటి రక్తము ఈ రోజున దానిని మనం ఏం చేస్తున్నాం తెలుసా? విశ్వసిస్తున్నాం, మనం నమ్ముతున్నాం. నాకు చెప్పాను కదా, ఆ యొక్క శతాధిపతి నా ఇంటికి రావద్దయ్యా, నేను యోగ్యుని కాదు, మాట చెప్పు. ఆ మాట అన్నాడు అంతే. విశ్వాసం, నమ్మకం మన పాపముల నుండి మనం పవిత్రులుగా దేవుడు చేస్తాడు. నీ విశ్వాసముతో ప్రభువా నేను పాపిని, నా పాపమును క్షమించమని నువ్వు ప్రభు దగ్గరికి వచ్చినట్లయితే యేసు నీ పాపముల నుండి నిన్ను క్షమిస్తాడు. అతిక్రమం దాచిపెట్టుకునేవాడు వర్ధిల్లడు. పాపాన్ని దాచిపెట్టుకుంటే, పాపాన్ని కప్పుకుంటే, నిప్పు తీసుకొని ఒళ్ళో పెట్టుకుంటే కాంతన కాదు. ఎవరికి కనబడకుండా కప్పెట్టేసుకుంటే అయినా బయటికి పొగ. కాబట్టి మన పాపాలు కప్పెట్టుకుంటే పోయేది కాదు. మన పాపాలు ఒప్పుకో దేవుడి దగ్గర. నా దగ్గర ఆచకాడ దగ్గర వద్దు, ఎవరి దగ్గర ఒప్పుకోవాలి? తల వంచు దేవుడి దగ్గర. ప్రభువా
నేను పాపిని నాయన, నా జీవితంలో పలానా రోజున పలానా ఇచ్చాను, పలానా రోజు పలానప్పుడు దేవానికి విరోధముగా పాపం చేశాను, మనుషులకు విరోధంగా పాపం చేశాను, నా పాపములను క్షమించమని నీ ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన దేవుడు, నీ పాపముల నుండి నేను పవిత్రునిగా. ఈ రాత్రి ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితము ఒక యోగ్యమైన జీవితం కావాలి. మన జీవితాలు ఎలా ఉండాలి అంటే నిందలేని వారిగా ఉండాలి. ఏ విధమైనటువంటి మన జీవిత సాక్ష్యమే మన కుటుంబం వర్ధిల్లుతుంది, మన బిడ్డలు వర్ధిల్లుతుంటారు, మన యొక్క జీవితం ఆశీర్వదించబడుతూ ఉంటారు. రాత్రి మన కుటుంబాలు దీవించబడాలి, మన కుటుంబాలు వర్ధిల్లాలి. అలాగే ఇక్కడ సంఘము సేవకుడు సంఘ సేవ అభివృద్ధి పరచబడాలంటే ప్రతి ఒక్కొక్కరు కూడా ఒక యోగ్యులు కావాలి. ఈ సాక్ష్యాన్ని బట్టి ప్రజలు ఇక్కడికి వస్తారు. ఈవేళ ఇందాక ఒక వాక్యం చెప్తున్నప్పుడు ఒక విషయం, ఒక సహోదరి వచ్చి ఆవిడ వడ్రుకులం, ఆమె ఆ ఇంటి పక్కన వాళ్ళకి కొంత కష్టం ఉంది, బాధల్లో ఉంది. చాలాసార్లు చెప్పి ప్రార్థన చేసి, అమ్మ ఒకసారి పాస్టర్ గారు వస్తారు మీ ఇంట్లో ప్రార్థన చేయించమంటావా అంటే సరే. నేను కూడా వెళ్ళాను, మా ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసి, ఈరోజు ఎప్పుడు రానటువంటి వాళ్ళు ఇప్పుడు మా గుడికి వచ్చి దేవుడి వాక్యాన్ని ఎలాగొచ్చింది ఆయనకి? మన గుడికి వచ్చి ఆ రాజ్యం అనే అమ్మాయి ప్రవర్తన, వారి ఇంటి దగ్గర ప్రవర్తన ఎలా ఉంది? ఎటువంటి ప్రవర్తన? ఒక యోగ్యమైన ప్రవర్తన, ఒక మంచి సాక్ష్యం. ఎప్పుడైతే మన జీవితంలో ఒక మంచి సాక్ష్యం ఉంటారు, మీ వెనక ఒక్కొక్కరి వెనక 10 మంది మీ వెనకాల వస్తారు. దేవుని స్తోత్రం కదా. హల్లెలూయా. మీ ఒక్కొక్కరి వెనక ఒక్కొక్కరు వస్తారు. ఏమంటారు? అక్క మీరు ఎక్కడికి వెళ్తున్నారు? నీ ప్రవర్తన మారిపోయింది, నీ మాటలు మారిపోయినాయి, ఇద్దరు పప్పు దగ్గరకు రాగానే గొడవలు పెట్టుకునే దానివి, ఆ మాటలు తిట్టేదానివి, ఇప్పుడు నీ ప్రవర్తన అంతా మారిపోయి చాలా చక్కగా ఉంటున్నా. ఏంటి కారణం అంటే నేను ఇమానియల్ ప్రార్థనా మందిరానికి వెళ్తున్నా. అక్కడ పాస్టర్ గారు ఉన్నారు, పాస్టమ్మ గారు ఉన్నారు. వాళ్ళు చక్కని పాటలు పాడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు, వాళ్ళు చెప్పే మాటల ప్రకారం నడుచుకుంటున్నాను. ఇక నా జీవితం ఏమైతుందంటే మారిపోతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. నీవు మార్చబడినప్పుడు అనేకుని వెనకాల మారు. నేను ఎదురు మా చర్చ ఎదురుకుండా ఒక ఆయన ఉండేవాడు, ఆయన పేరు జక్కుల విజయ్ కుమార్. ఆయన సిగరెట్ తాగుడు భయంకరమైన చేపల వ్యాపారం చేసేవాడు. భార్య గుడికెళ్ళు ఈ పాస్టర్ పాట పాడుతాడు, ఆవిడ వచ్చేది, నేను రౌడీ, నాకు భయం వేస్తుంది, ఆవిడ గుడికి వచ్చి కూర్చుంటుంది, మరి పాట పాడుతుంది, ఇంకా వాకింగ్ చెప్తే కడగడా చదువుతూ ఉంటుంది. ఆవిడ మంచి విశ్వాసం, ఈయన మంచి కాళ్ళు. ఒక రోజున అది అయ్యా నాకు బాప్తిస్మీ ఏంటయ్యా, పోయి బాబు నీకు బాప్తిస్మీ మీ ఆయన నన్ను చంపేస్తాడు బాబని. అమ్మ అలా కదరా, నేను ఇద్దరు గుడికి వెళ్ళమ్మా, కొంచెం టైం మనకి కలిసి వస్తుంది. మొత్తం మీద ఏం చెప్పిందో నాకు తెలియదు, కానీ భర్తను కూడా తీసుకుని గుళ్ళోకి వచ్చి కూర్చోబెట్టి, నేను అనుకున్నా ఏంద్ర బాబు ఈయన వచ్చాడు అనుకుంటున్నాను. వాక్యం చెప్తున్నా దేవుడి దయ వల్ల అద్భుతంగా లారీ లోడు తీసుకుని చేపలు తీసుకొని కలకట్టాకి వెళ్ళిపోయి, కలకట్టాలో చేపల అమ్ముతాకి వెళ్తే అక్కడ జరిగింది ఏంటంటే, ఇక్కడ రౌడీ కానీ అక్కడ రౌడీ కాదుగా, అరే చాలా పెట్టా పడి అని అది వీడు వెనక్కిపోయి అలా ఆ గోడ మీద కాళ్ళు పెట్టుకొని సిగరెట్లు తాగుతా ఉన్నాడు. ఇంకేముంది, చేపంతా అమ్మేస్తున్నారు, అన్ని లారీలు అయిపోయింది, నా లోడు ఎప్పుడు అవుతారా అనుకుని సస్తానికి ఎందుకు ఇంకది డబ్బులే రాదు అనుకుంటున్నాడు.
ఆ గోడ ఏంటంటే వాక్యం. నీ హృదయమును, ఇంగ్లీష్లో ఉంది అక్కడ, నీ హృదయమును కలవరపడనీయకుడి అని ఉంది. అమ్మ ఏదో గుడిలా ఉందని చూశాడు, చర్చే. అప్పుడు మనసులో అనుకున్నాడు, అయ్యా భగవంతుడా, నీవు నన్ను క్షేమంగా మా ఊరు తీసుకెళ్ళి మా లారీ నేను చక్కగా వెళ్ళి ఈ బేరం అంతా అయిపోతే నేను దేవుడిని నమ్ముకుంటాను అనుకున్నాను. తీరా చూస్తే ఇతర బ్యాచ్ వచ్చారు. విజిట్ వారు ఎక్కడున్నారు ఆవు ఆవు పెట్ట లారీ పెట్టు అన్నాడు. పెట్టి లారీ లోడు దించుతుంటుంటే అమాంతంగా రేటు పెరిగిపోయి, దేవుని స్తోత్రం, అమ్మేశాడు, బ్రహ్మాండంగా అన్నాడు, బాగా డబ్బు వచ్చింది, అన్ని లెక్కేసుకున్నాడు. ఇది నిజమేనా, ఈ లెక్కలు కరెక్టేనా, ఎంత డబ్బు వచ్చింది. ఇంటికి వచ్చాడు, భార్యతో చెప్పాడు, నేను దేవుణ్ణి నమ్ముకుంటాను, యేసు ప్రభుని ప్రార్థించుకున్నాను. అతను రౌడీజం మానేశాడు. ఇద్దరు బలరాం గారి బ్యాచ్లో తిరిగేవాడు, ఇంకా రౌడీలుగా తిరిగేవాడు. భయంకరంగా ఉండే బ్యాచ్ మొత్తం మానేసి, యేసు త్రాగుడు మానేసి, సిగరెట్లు మానేసి దేవుని మందిరానికి వచ్చాడు, రక్షణ పొంది దేవుని సన్నిధిలో. అతని ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. అతను బాప్తిస్మం ఇవ్వడానికి పాటలు పాడుకుంటూ ఆ బాప్తి చర్చి దాటుకొని మీ పైకి రంగారెడ్డి చెరువుకి వెళ్ళేవాడు. వెళుతుంటుంటే అప్పుడే ఆ చర్చి వదిలిపెట్టాడు. ఈయన ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. ఈయన ఫ్రెండ్స్ వస్తారు, ఏంటి ఆ తెల్ల బట్టలు వేసుకున్నాడు, పక్కన విజయ్ కుమార్ గారు లాగా ఉన్నాడు ఇట్లా అంటున్నారు. అనేటప్పుడు ఆయనకి తలదించుకుంటే పాటలు పాడుతున్నాడు. తర్వాత అనుకున్నాడంట, ప్రభు చెప్తున్నాడంట, బచ్చుల బాలయ్య గారు తల మీద నల్లటి బట్టలు వేసుకుని తల మీద పెట్టుకుని బచ్చుల బాలయ్య గారు ఏం చేస్తున్నాడు, అయ్యప్ప అయ్యప్ప అంటుంది. నేనెందుకు సిగ్గుపడాలి, దేవుడిని నమ్ముకున్నా, నిజమైన దేవుడిని నమ్మాను, నన్ను రక్షించిన దేవుడు ఉన్నాడు కాబట్టి నేను సిగ్గుపడదని చెప్పి పాటలు పాడుకుంటూ నాతో వచ్చి బాప్తిస్మం పొందాడు, రక్షణ పొందాడు, సేవకుడయ్యాడు. ఇప్పుడు దేవుడికి సేవ చేస్తున్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం అందరం. హల్లెలూయా. ఒక పూరి గుడిసు ఆ రోజున, ఈ రోజు 2 అంతస్తుల బిల్డింగ్ కట్టించుకున్నాడు. పిల్లలకి వండర్ఫుల్ మంచి పెళ్లిని చేశాడు, చక్కటి చదువులు చదివించాడు. ఎందుకు చెప్తున్నా తెలుసా, ఈ దీన స్థితిలో నుండి దేవుడిని నమ్మాడు. ప్రభు ఆ కుటుంబాన్ని ఆశ్రయించాడు. ఈ రాత్రి నీ కుటుంబాన్ని దేవుడు తీర్చాలి, నీ సమస్యలు దేవుడు తీర్చాలి. అయితే నీ భార్య భర్తలు ఐక్యత కలిగి ప్రార్థన చేయాలి. భార్య భర్తలు కుటుంబంలో ఐక్యత కలిగి, నా ఇష్టం, నేను గుడికి వెళ్తాను, నువ్వు వెళ్ళిపోతే పో అనుకున్నా. భార్య మీ ప్రవర్తన బట్టి మీ భర్తల్ని రాబట్టవచ్చు. కాబట్టి మీ పవిత్రమైనటువంటి ప్రవర్తన, కాబట్టి మీ పరిశుద్ధమైన ప్రవర్తనగా ఉండాలి. ఇంట్లో ఒక రకంగా, గుడిలో ఒక రకంగా ఉండకూడదు, ఈదులో ఒక రకంగా, చర్చికి వచ్చేటప్పటికి ఒక రకంగా ఉండకూడదు. ఎలా ఉండాలి మనం? మంచి పవిత్రంగా పరిశుద్ధం. ఒక యవనస్తుడు వచ్చాడు, అయ్యారు ఏంటా, నా భార్యని మీ గుడిలో ఉంచుకోండి సార్. ఏమన్నాడు, నా భార్యని మీ గుడిలోనే ఉంచాడు సార్, ప్లీజ్ సార్ అంటాడు. ఏందిరా నాయన, ఏందిరా బాబు, ఏంటి చెప్పు నాయన, చెప్పురా అంటే, సార్ గుడిలో ఉంటే దేవత ఉంది సార్, ఇంటికి వస్తే ఉందా సార్. అట్లా ఉంది. అది క్రమం కాదు, అది పరిశుద్ధత కాదు, అది మార్పు కాదు, నీ జీవిత మార్పు కాదు. అది రక్షణ పొందవు నువ్వు దేవుని సన్నిధిలో. నీ పాపమును ఒప్పుకో, విడిచిపెట్టు, పరిశుద్ధమైన మార్గములను రాత్రి చెప్పాలి. చాలా విషయాలు ఉన్నాయి, కానీ టైం అయిపోయింది. మీరందరూ కూడా చాలా దూర ప్రాంతాలకు వచ్చారు. నాకు ఇచ్చిన టైం అయిపోయింది కనుక నేను ముగిస్తున్నాను. ఈ రోజున గమనించండి, యోగ్యురాలైనటువంటి భార్య, యోగ్యురాలైన భార్య భర్తకి ఏంటండి, కిరీటం అంటే ఎక్కడ ఉంటుంది? అమ్మగారు అయ్యగారు నెత్తి మీద ఉంటుంది అని అర్థం కాదు. అమ్మగారు నెత్తి మీద ఎక్కడానికి కాదు, దేవుడు ఎక్కడ పెట్టాడు, ప్రక్కన ఎముక తీశాడు. ఏ ఎముక తీశాడు? ఎక్కడ ఉండాలి? అమ్మగారు అక్కడిది కాదు, మంచిది. మా పాప మరి నేను ఈస్ట్ గోదావరి జిల్లాలో
అలకపల్లి అనేటువంటి ఊళ్ళో పెద్ద సభలు జరుగుతాయి. నన్ను ప్రసంగికుడిగా పిలుచుకుంటా ప్రతి సంవత్సరం ఆ ఊరెత్తాను. ఆ ఊర్లో పాస్టర్ గారిని చక్కటి పాస్టర్ గారికి ఆ సంఘంలో పాటలు పాడుతూ పరిచయం చేస్తున్న మంచి విశ్వాసి పుట్టం, చక్కటి మంచి పుట్టం, భక్తి కలిగినట్టు. అర్థమైందా? ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. హల్లెలూయా. అలాగే పాస్టర్ గారు ఒక మంచి అద్భుతమైన ట్రైనింగ్ పొందాడు. కేరళ రాష్ట్రంలో అతడు ఎండివి చేశాడు. చక్కటి కోర్సు, దేవుని వాక్య తరబీదు పొందాడు. ఈ రోజున ఇలాంటి గొప్ప సేవకురాలు మీకు సంఘ కాపరిగా ఉండదు. మీ అదృష్టం, మీ ఆశీర్వాదం. వాళ్ళు దొరకమంటే కూడా దొరకదు. వాళ్ళు ఇలాంటి చిన్ని ఊర్లో చిన్ని గ్రామంలో లేకపోతే చేసేది కాదు. ఒక మంచి సిటీస్లో ఒక గొప్ప సేవ చేయగలిగిన స్తోమత వారు. కానీ దేవుడి ఈ సంఘాన్ని ఇలా ఉంచదు. రాబోతున్న కాలంలో గొప్ప సంఘముగా కట్టబడి దేవుని మహిమార్థముగా దేవుడు ఆశీర్వదించును గాక. చెప్పండి గట్టిగా, ఆశీర్వదించును గాక. మీ కుటుంబాలు ఆశీర్వదించబడును గాక. నేను సేవకు వచ్చి ఇక్కడ చర్చి కట్టేటప్పుడు నా చర్చి ఒక చిన్న పెయింటింగ్ నుంచి ఒక పెద్ద చర్చి కట్టేటప్పుడు మా దగ్గర డబ్బులు లేవు. విశ్వాసముతో 14,000 రూపాయలతో పునాదేసి స్టార్ట్ చేశాను. వేసిన రోజు నుండి పై అంతస్తు వెళ్ళే వరకు కూడా డబ్బులు ఆగా లేనే లేదు. వస్తూనే ఉన్నాయి. అందరూ ఇస్తూనే ఉన్నారు. పాస్టర్ గారు గుడి కడుతున్నారంట, నేను ఇస్తా. ఒక్కొక్కరు ఐరన్ ఇచ్చారు, ఒక్కొక్కరు ఇసుక ఇచ్చారు, సిమెంట్ ఇచ్చారు, లారీ సిమెంట్ ఇచ్చారు, ఎవరు మట్టి ఇచ్చారు. ఒకరోజు ఒక పెద్ద బిషప్ గారు వచ్చి, ఎన్ని లక్షలైనా నాకు అసలు అర్థం కాదు. ఎన్ని లక్షలైనా నాకేం తెలుసు. ఈ రోజు సిమెంట్ అని పంపించాడు. ఈ రోజు అమ్మగారమ్మ ఒక లారీ ఇసుక పంపించింది. కట్టనే ఉన్నాం. ఎవరెంత ఇచ్చారు? ఎత్తనే ఉన్నారు, కట్టనే ఉన్నాం. ఒకరు ఫ్లోరింగ్ ఇచ్చారు, ఒకరు స్లాబ్కి ఇచ్చారు. గుంటూరు నుండి ఒక ఆవిడ ఐరన్ మొత్తం ఇచ్చేది పోయిందారు. దేవుని స్తోత్రం గారు. నా సాక్ష్యం చెప్పాలి, చాలా భయపడుతుంది. అర్థమైందా? కాబట్టి మీకు కొంచెం మీకు చెప్తున్నాను. మీరు విశ్వాసం కలిగి, పరిశుద్ధత కలిగి, భక్తితో దేవుని ఆరాధించాలి. మీ యొక్క అవసరంతో తీరడం మాత్రమే కాదు, మీ అక్కర్లు తీర్చడం మాత్రమే. మిమ్మల్ని దేవుడు బహుగా దీవిస్తాడు. అలాగే మీరు నమ్మకముగా ఉండండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. అలాగే సంఘాన్ని దీవిస్తాడు, సంఘాన్ని కూడా అభివృద్ధి పరుస్తాడు. ఇది నా యొక్క స్వంత అనుభవం. బైబిల్లో చెప్పినట్టు కాదు. నేను ప్రభు మాటలు విని నేను నడుచుకున్నాను. ప్రభు ఈరోజు నన్ను ఆశీర్వదించాడు. నేను చెప్పాను కదా, అద్దె సైకిల్ తీసుకునే ముందు 2 రూపాయలు అక్కడ 2 రూపాయలు కట్టాలి. ఆ 2 రూపాయలు కూడా చేతుల్లో ఉండదు. విశ్వాసంతో అక్కడ ప్రార్థన చేస్తే ఒక 2 రూపాయలు ఇస్తారని, 5 రూపాయలు ఇస్తారని, 10 రూపాయలు ఇచ్చేవాడు. నా దినాలు నా చర్చి పెట్టేవాళ్ళు ఎవరంటే బుట్లు అనుకునేవాడు. చాలా పేదలు వాళ్ళు ఇచ్చే రూపాయి, వాళ్ళు ఇచ్చే పావలా తీసుకున్న చేతి ఈరోజు లక్షలు కూడా ఇచ్చారు. నాకు దేవుడు చెప్తున్నారు, ఒక పావలా తీసుకున్నటువంటి చెయ్యి ఈ చేతుల్లో లక్షలు కూడా ఇచ్చారు. కాబట్టి దేవుడు మనల్ని దీవిస్తాడు. నమ్మకంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి. దేవుడు అంటే భయంతో ఉండాలి, భక్తి చేయాలి. ఎవరిని దేవుడు విడిచిపోయాడు. అందుకని దేవుడు పక్షపాతి అబ్బో వాళ్ళకే చేస్తాడంటే మనం చేయడండి అంటే మీకు చేస్తాడు. మీరు దేవుని మీద భక్తి కలిగి పరిశుద్ధత కలిగి జీవించాలి. దేవుడు కోరుకున్నది ఒకటి, ప్రతి మానవుడు పరిశుద్ధుడిగా ఉండాలి. ప్రతి మానవుడు నింద లేకుండా ఒక యోగ్యత కలిగిన వారు. అట్టి జీవితమే ఆస్వాదించబడింది. కాబట్టి ఎలిజబెత్, జకర్యా
వారు దీవించబడ్డారు. వారు పుట్టినటువంటి కుమారుడు కూడా యోహాను అనేటువంటి పేరు పెట్టారు. ఆ యోహాను ప్రభువైన యేసుక్రీస్తు వారికి బాప్తిస్మం ఇచ్చాడు. ఎంత గొప్ప ఆశీర్వాదం! హల్లెలూయా, హల్లెలూయా. ఆఖరికి ఒక పాపం చేస్తున్న ఆ రాజు హేరోదుని ఖండించాడు. నీవు నీ తమ్ముని భార్య ఉంచుకున్నావు, అది చెడు పని అని చెప్పగానే అతను తీసుకెళ్లి జైలు వేశారు. అతను తలకై దేవుడు చెప్పిన మాట చెప్పాడు. తలపోయినా పర్వాలేదు, తన తల నరకబడింది, ప్రాణం పోగొట్టుకున్నాడు. కానీ దేవుడు చెప్పిన మాట చెప్పకుండా ఆపలేదు. కాబట్టి ఈ రోజున పరిశుద్ధత కలిగి నడుచుకుందాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవిస్తాడు. ప్రత్యేకంగా వివాహ దిన శుభాకాంక్షలు మీకు. మరి దేవుడు మిమ్మల్ని ఇంకా వర్ధన చేసి మీ దాంపత్య జీవితాన్ని ఒక్కరి మనసులో ఒకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి, మరి ఈ ప్రాంతపు సేవ ఎలా ఉంటుంది ఒకసారి మీ ప్రత్యేకంగా చెప్తాను. భార్య భర్తల్ని ఎట్లాగో చూస్తారో కూడా చెప్తాను. కాబట్టి మేము అనుభవించక్కబడి పనుల్లో ఎన్నో విషయాలు నా పర్సనల్గా దేవుడు మిమ్మల్ని దీవించి దేవుడు మీ కుటుంబాలను ఆస్వాదించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. నాకు ఇచ్చిన సమయం పెట్టుకోవాలి. మంచిది. ఇప్పటివరకు చక్కగా దేవుని వాక్యము సంఘానికి సేవకులైన మాకు అవసరమైన మాటలు అందించిన దేవుని దాసులకి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. చప్పులు కొడుతూ దేవుని మహిమ, దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. జరగదు అనుకున్నాం, ఏమవుద్దు అనుకున్నాం, కానీ ఏదేమైనా దేవుని దాసులు మన మధ్యలోకి రావడం, మమ్మల్ని బలపరచడం, మనందరినీ తన వాక్కు చేత దేవుడు బలపరచడం, ఇది దేవుని చిత్తమై ఉంది. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఎంతమంది బలపరచబడ్డారు దేవుని మాటల ద్వారా? మీరు బలపరచబడ్డారా? మా మట్టుకు మేము కూడా మరి దేవుని దాసుల అనుభవాన్ని బట్టి బలపరచబడ్డాం. ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత అయ్యగారు చెప్పినట్లుగా చాలా పరిస్థితుల గుండా వెళ్ళాం. మరి ఈ స్థలానికి సంబంధించిన ఆంటీగా నిర్మగా చనిపోయినప్పుడు ఇప్పుడు సంఘస్థులు అందరూ అన్నారు, అయ్యా మరి స్థలాన్ని ఇంకా రాయలేదు కదా అని. కొంతమంది అయ్యగారు వచ్చినప్పుడు అడగడానికి ప్రయత్నం చేశారు. నేనైతే అట్లా అడిగితే బాగోదేమో అని అనుకున్నాం, కానీ కొంత ప్రయత్నాలు చేసి ఇప్పటికీ మరి ఆ సహవాసంకే ఇంకా రాయడం జరగలేదు. అయినా నేను ఒక విశ్వాసంతో ఉన్నాం. అదే విశ్వాసంతో మరి కొంత కలవరంతో ఉన్నప్పుడు దేవుని దాసులు సుదర్శనయ్య గారు కూడా వచ్చినప్పుడు అదే మాట చెప్పాడు, నన్ను పంపిన వాడు నాతో ఉన్నాడు గనక నేను. మేము కూడా అదే విశ్వాసంలో ఉన్నాం. దేవుని దాసులు చెప్పిన మాటల ప్రకారం మమ్మల్ని పంపిన వాడు మాతో, చెప్పండి, మమ్మల్ని పంపిన వాడు మాతో ఉన్నాడు కనుక మేము భయపడక ముందుకు సాగాలని ఆశపడుతున్నాం. మరి ఈ సమయంలో దేవుని దాసులయ్య గారు మా కొరకు, సంఘం కొరకు ప్రార్థన చేస్తారు. దేవుని దాసులు ముందుకు వస్తారు. ఈ సమయంలో ప్రేమగా మా కొరకు ప్రార్థన చేస్తారు. ప్రార్థించేద్దాము. పాస్టర్ అమ్మ గారి కొరకు, పాస్టర్ గారి కొరకు, మనం దేవుని సంఘంలో ఇరువురి కొరకు మనం ప్రార్థించేద్దాం. ప్రేమించిన కుమారుడు చక్కని బిడ్డలు దీవించాడు. మంచిది. ప్రార్థించు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.
ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవు తండ్రి సమాధాన అధిపతి స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవు తండ్రి సమాధాన అధిపతి స్తోత్రం. పరిశుద్ధుడా నమ్మదగిన దేవా, పాస్టర్ పృథ్వీరాజ్ గారు అలాగే పాస్టర్ గారు వారికి ఇచ్చిన కృపాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నువ్వు నమ్మదగిన దేవుడు, పిలిచిన వాడు, నమ్మదగిన వాడు. అవును మా ప్రభా, నీవు మాకు తోడై ఉన్నావు. మా ప్రభా, నేను నిన్ను విడమని ఎడబాయను, చూడుకున్నాను చేతులు చెక్కుకున్నా, భయపడకము దిగులు పడకము, నేను నిన్ను బలపరచువాడని వాగ్దానం చేస్తావు తండ్రి. నాయన నీ సేవకుని క్షేమము కోరు దేవుడివి నాయన. మా ప్రభువా మీకు వందనములు చెల్లిస్తున్నా. దేవా, సేవకుని మాటను రూఢిపరిచే దేవుడివి నాయన. దేవాని దాసుని దీవించి ఆస్వాదించండి. అయ్యా, నీ దాసురాలు తన బిడ్డను దీవించండి, వారిని వర్ధల చేయమని ప్రార్థిస్తున్నా. ఎక్కడ నుండో ప్రభువా ప్రాంతములు విడిచిపెట్టి, జిల్లాలు విడిచిపెట్టి మా ప్రభువా ఈ బహుదూర ప్రాంతంలో ఈ పరిచర్యలో తండ్రి నీ బిడ్డలు నిలబడి ఉండగా దీవించండి. ఈ పరిచర్యకు సహాయపడుతున్న చేతులు దీవించండి. ఎవరు వారి గుప్పులు విప్పి దైవ జనుడని గిన్నెడి చల్లీడిస్తున్నారు, ఆ దానికి ప్రతిఫలం ఉందన్నావు తండ్రి. వారి గుప్పులు విప్పి వారి దశమ భాగం, వారి కానుకలు, ప్రత్యేక కానుకలు, కృతజ్ఞత కానుకలు ఇచ్చి ఈ సంఘాన్ని సేవను ప్రోత్సహించుతున్న కుటుంబాన్ని మీరు ఇంకనూ ఆస్వాదించండి, వారిని దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రత్యేకంగా వివాహ దినాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. సొలొమోను తల్లి ఆ వివాహ దినమును తనకి పెట్టిన కిరీటము చూడి అంటున్నారు. ఆ దినమునంతరికి అది బహు సంతోషకరమైనది. మీ బిడ్డకు మీరు ఇచ్చినటువంటి ఈ ఆనందకరమైనటువంటి సమయాన్ని బట్టి మీకు వందనాలు. మీరు ప్రేమించి దర్శించిన కుమారుని బట్టి మీకు వందనాలు. సేవ కొరకు ప్రత్యేకంగా ఏర్పరిచినందుకు స్తోత్రాలు తండ్రి. కుమార పరిశుద్ధాత్మనామములో ఆ బిడ్డని మీరు ఆశ్రయించి ఒక గొప్ప దైవజనుడిగా మలచండి. నీ కృపతో నింపమని ప్రార్థన చేస్తున్నా తండ్రి. నాయన వివాహ దినమున తండ్రి వారు చేసిన వడంబడికలు, వారి ప్రమాణాలు తండ్రి, కష్టాలు వచ్చినప్పుడు, బాధలు కలిగినప్పుడు తండ్రి నాయన ఒకరి మీద ఒకరు సణుగుకుండా ప్రభా, ఒకరికొకరు ప్రేమ కలిగి ఒకరికొకరు లోబడుతూ నాయన సంఘమును నాయకత్వాన్ని దేవా నీ బిడ్డలు తండ్రి బలపరిచి దీవించి ఆశ్రయించు. ఎవరైతే పంపారో వారికి నమ్మకముగా ఉంటుంది సహాయం చేయండి, దీవించి ఆశ్రయించండి. ప్రేమించి వచ్చినటువంటి ఈ కుటుంబాలందరినీ దీవించి ఈ ప్రాంతమును ఆశ్రయించండి. మంచి రోడ్లు, మంచి నీళ్లు, మంచి వసతులు దయచేసి అభివృద్ధి పరచండి. వచ్చినటువంటి వారికి ఎలాంటి వ్యాధి బాధలు ఉండకుండా వాటన్నిటిలోంచి విడుదల, స్వస్థత, ఆరోగ్యము దయచేయమని అడుగుతున్నాం. ఎంతమంది ఆర్థిక ఇబ్బందులతో, లోటుతో, అప్పుతో, కష్టముతో, కన్నీరుతో ఉన్నారు, వారిని విడిపించి వారిని ఆశీర్వదించి దీవించమని ప్రార్థిస్తున్నాం. ఉద్యోగం లేని వారికి ఉద్యోగము దయచేయండి. వివాహం కావలసిన యవన బిడ్డలకు నాయన చక్కటి సంబంధము దయచేయండి. మా ప్రభు చదువుతున్న బిడ్డలకు నాయన పరీక్షల్లో వారికి విజయము దయచేయండి. పనులు చేసుకుంటున్న వారి పనులు, చిన్న చిన్న పనులు వారిని ఆశీర్వదించి వారిని వర్ధలం చేయండి. వారి ఇచ్చుకున్నది వారిని ఇంకా దీవించి వర్ధలం చేసి మహిమ ఘనత ప్రభావం పొందండి. యేసు పరిశుద్ధ నామములో చున్నాం పరమతండ్రి. సర్వజ్ఞానమునకు మించిన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు పరమరక్షకుడైన యేసు క్రీస్తు వారి పరిశుద్ధాత్మని సహవాసము, సమాధానం ఇప్పుడు మనందరికీ సకల పరిశుద్ధులకు, అలాగే దైవజనులకు, దైవజనులకు, వారి బిడ్డకు, వారి కుటుంబాలకి,
వారి ఇరు కుటుంబ తల్లిదండ్రులకు బంధుమిత్రులకు అలాగే ఈ సంఘములకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై ఉండి దీవించి ఆశీర్వదించుగాక. దేవరని దీవెనలు ధారాళముగను వీరలపై ఆగు వేగమి దిగనీవు పావన యేసుని వారజను. God bless you. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక. దయచేసి ఎవరు వెళ్ళొద్దు. ఒక నిమిషం అయితే ఇంతటితో మరి ఈ యొక్క వివాహ వేడుక వార్షికోత్సవం ముగించబడింది. అయితే ఒక నిమిషం మరి రైతు జ్ఞాపకం చేసుకొని మీరు ప్రేమించి ఆశించి ప్రార్థించి ఎదురు చూసినట్లుగా కూడి వచ్చిన మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నా. అందరికీ వందనాలు. ఈ సమయం కొద్దిగా ఆలస్యమైంది. వాతావరణ ప్రతికూల పరిస్థితుల్లో కూడా నేను కొంత అనుకున్నా రాగలుగుతారు రాలేకపోతారు, రోడ్లు కూడా బాగాలేదు అనుకున్నా నేను రాగలిగారు. దాన్ని బట్టి మీ వందనాలు తెలియజేస్తున్నా. అలాగే మన మధ్యలో మనం ప్రేమించి వచ్చిన దేవుని దాసులు భగవంతశ్రీ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నా. మరి ఈ సమయంలో దయతో జ్ఞాపకం చేసుకుని భోజనాలు ఏర్పాటు చేయబడ్డాయి. చక్కగా అందరం భోజనం చేయకుండా వెళ్ళొద్దు. ఈ సమయంలో మరి మన మధ్యలో డాక్టర్ గారు ఉన్నారు. ఆయన ప్రత్యేకమైన ప్రకటన తెలియజేస్తారంట. 2 నిమిషాలు ఆయన మాట్లాడతారు. డాక్టర్ గారు ఒక విషయం తెలియజేశారు. రైతు గమనించండి. వారి హాస్పిటల్ ఓపెనింగ్ జరగనుంది. ఇందిరమ కాలనీ 4వ లైన్లో 5వ లైన్లో 24/7 అవైలబుల్. 24 గంటలు అంటే 7 రోజుల్లో 24 గంటలు మరి అవైలబుల్గా ఉంచారు. నిజంగా మరి ప్రాంతంలో ఏదైనా చిన్న బలహీనత వచ్చినా మనం అక్కడ పరిగెత్తాలి, టౌన్లు పరిగెత్తాలి. ఏదైనా చాలాసార్లు అన్నారు, అయ్యా పాస్టర్ గారు కొంత నర్సింగ్ అనుభవం ఉంది కదా, ఏదైనా ఏర్పాటు చేసుకున్నాం, ఇప్పుడు ఆలోచన చేస్తూ వచ్చాం, మరి ప్రార్థన చేస్తూ ఉన్నాం, కొంత బాధతో ఉన్నాం. నిజంగా డాక్టర్ గారు మరి ఈ ప్రాంతంలో ఏదైనా అవసరం వచ్చినప్పుడు మేము ఒంగోలు పరిగెత్తాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ ప్రాంతం వాళ్ళకి మరి ఉపయోగకరంగా మరి ఈ సంఘంలో ప్రార్థన పూర్వకంగా ప్రార్థించడానికి దేవుడు అవకాశం ఇచ్చారని బట్టి సంతోషిస్తున్నా. డాక్టర్ బి నాగేశ్వరరావు గారు ఈ నెల 24వ తేదీ ఉదయం 9 గంటలకు గండా సుబ్బారావు గారు స్నేహితులు మరి అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నారు. దయతో విషయాన్ని జ్ఞాపకం చేసుకుని మనందరి ప్రయోజన మేర కొరకు, ఆరోగ్య మేర కొరకు మరి డాక్టర్ గారు మంచి ఆలోచనతో ప్రారంభిస్తున్నటువంటి ఈ నెల 24వ తారీఖున ఇందిరమ్మ కాలనీ 5వ లైన్లో ఓపెన్ చేస్తున్న హాస్పిటల్ పట్ల మరి మనందరం కూడా ప్రార్థన చేద్దాం. అది క్రమంగా మర్యాదగా దేవుని నామ మహిమతో అనేకులకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండాలని, అలాగే ఎటువంటి ఆటంకం లేకుండా జరగాలని ప్రార్థన చేద్దాం. ఈ విషయం కొరకు అయ్యా డాక్టర్ గారు చాలా సంతోషం, మేము కూడా చాలా సంతోషిస్తున్నాం. మీ కొరకు తప్పకుండా ప్రార్థన చేస్తాం. నాగేశ్వర గారు మాకు తెలియచేయండి. మీరుగా నా పేరు నాగేశ్వరరావు. నా భార్య వెంకటలక్ష్మి ఇద్దరు కూడా మేము ఆరంభించి చేసాం. ఇద్దరు కూడా రేపు 24వ తారీఖు 5వ లైన్ ఇందిరమ్మ కాలనీలో హాస్పిటల్ ఓపెన్ చేద్దామని గంటా సుబ్బారావు స్నేహితులు మన యొక్క ఆయన యొక్క అడుగుజాడల్లోనే పెట్టుకుంటున్నాం. ఈరోజు అందరూ కూడా సహకరించాలని, మీ ఆరోగ్యాలు కాపాడుకోవాలని ఇంతటితో ఈ కార్యక్రమం ముగించబడింది. అయితే భోజనం ఏర్పాటు చేపట్టే పైన ఏర్పాటు చేస్తాం కనుక దయచేసి ఎవరు వెళ్ళదు, ఇక్కడ లైన్లో కూర్చుని భోజనం ప్రేమను ఆహ్వానించి కూర్చుని వెళ్ళవలసిందిగా ప్రభుత్వం చేస్తారు. అమ్మ అసలు కదా మంచిది చెప్పకూడదా? ఇంకేదైనా ఉందమ్మా? ఎవరి
సరే, ప్రార్థన ఆశీర్వాదం అయిపోయింది. అయ్యా మీరు కొంచెం లోపలికి వచ్చేస్తే